నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లైఫ్ సైన్సెస్ లో దేశంలో హైదరాబాద్ భేష్, పెట్టుబడులు పెట్టాలంటూ దావోస్ సదస్సులో కేటీఆర్ విజ్ఞప్తి. పోలవరంపై ఏపీ ప్రతిపాదిత ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరం, గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఈఎన్సీ లేఖ. ఉపాధి హామీ పథకాన్ని సాగుకు అనుసంధానించాలని మళ్లీ తీర్మానం, కేంద్రం కావాలనే బిల్లులు ఆలస్యం చేస్తోందని రాష్ట్ర కౌన్సిల్ ఆక్షేపణ. రాజ్యసభ ఉప ఎన్నికలో వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నిక, మరో 2 స్థానాలకు రేపు నోటిఫికేషన్. డ్రైవర్ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నాడని వివరణ. దేశంలో రైల్వే ట్రాక్లే లక్ష్యంగా విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర, బాంబు పేలుళ్లకు యత్నిస్తారంటూ నిఘా వర్గాల హెచ్చరిక. దేశాభివృద్ధిలో జపాన్ ముఖ్య భూమిక పోషిస్తోందన్న మోదీ, టోక్యోలో ప్రవాస భారతీయులతో ప్రధాని వ్యాఖ్య. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా కేటీఆర్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు అంగీకారం తెలుపగా హైదరాబాద్లో స్విస్ రే సంస్థ కార్యాలయం ఏర్పాటు చేయనుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్కు చెందిన బీమా సేవల కంపెనీ స్విస్ రే ప్రకటించింది. దావోస్ పెవిలియన్లో ఐటీ మంత్రి కేటీఆర్తో సమావేశమైన స్విస్ రే సంస్థ ఎండీ వెరోనికా ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలోకి స్విస్ రేకు స్వాగతమంటూ ట్వీట్ చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్లో డేటా, డిజిటల్ కేబిలిటీస్, ప్రొడక్టివ్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తుందని కేటీఆర్ తెలిపారు. కరోనాతో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే లైఫ్ సైన్సెస్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమన్న ఆయన ఇప్పటికే హైదరాబాద్ ఆ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందని చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. ఆ చర్చలో డాక్టర్ రెడ్డీస్కు చెందిన జీవి ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహ్మద్ అతర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా ఉందని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్, ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. I am coming up with a world-class pharma city. I am continuing to grow my vaccine area. I am, of course, continuing to invest in the innovation. Like I said, the points of intersection between IT and biology. I'm continuing to invest in that. I'm continuing to goad investors to come in and invest in these areas. And most importantly, I have created a nice pipeline of talented human resources. All the institutions that Prasad mentioned, IICT, CCMB, we work very closely together with academia, industry, try and bring about a synergy between what the world wants, what the market wants, and what the academia should be doing. So we are doing some things as a state. Of course, there's more scope to improve, and there's expeditious delivery as well that we can do. But I think the larger a responsibility lies with the union government in understanding and strategizing that existing ecosystems need to be given the fillip. Race to the bottom is not an answer. ఔత్సాహిక పరిశోధకులకు సహకారమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, హైదరాబాదులో ఇప్పటికే ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని కేటీఆర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నా పని ప్రదేశాల్లో పరిశీలన అంటూ కేంద్రం కావాలనే ఇబ్బందులు సృష్టిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరినా కేంద్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. హైదరాబాద్లో ఎర్రబెల్లి అధ్యక్షతన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల పురోగతి సమీక్షించిన కౌన్సిల్ పని దినాలను 16 కోట్లకు పెంచాలని, ఉపాధి హామీ పథకాన్ని రైతులతో అనుసంధానించాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది. 1-2 నెలలు బిల్లులు ఆలస్యమైనందున సర్పంచులు ధర్నాలకు దిగడం సరికాదని సూచించారు. పని జరిగే ప్రదేశాలను
కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పని విధానం ఫోటోస్ అన్ని పంపించినా కావాలని ఇబ్బంది పెట్టి పేమెంట్ ఆపుతున్నారు. మీకు కావాల్సి ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 97 కోట్లు 35 లక్షల లేబర్ పేమెంటే పెండింగ్ ఉన్నది. మొన్న బండి సంజయ్ గారు ఉపాధి హామీ పథకం దగ్గర పోయాడు. మీకు పేమెంట్ పట్టదా అని అంటున్నాడు. సార్ మాకు 3 నెలల నుంచి పేమెంట్ పడలేదని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వమే పేమెంట్ ఇస్తలేదని తప్పుడు మాట మాట్లాడారు. లేబర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ పేమెంట్ చేసినందుకు వాళ్ళే నిర్ణయించుకున్నారు, వాళ్ళే చేస్తున్నారు. మరి అవగాహన లేకుండా మాట్లాడే అదంతా సెంట్రల్ గవర్నమెంట్ తిట్టినట్టు. 3 నెలల బట్టి పేమెంట్ ఇస్తలేదు. ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్తున్నాం. ఏం ఆగినా 1 month 2 months నుంచి ఆగుతున్నాయి కేంద్రం నుంచి వచ్చేటి. అంత మాత్రాన మనం తొందర పడొద్దు అనేది నా రిక్వెస్ట్ సర్పంచ్. మేము ప్రయత్నం చేస్తున్నాం, తెస్తాం, ఇప్పిస్తాం. కానీ దానికోసం మీరు రోడ్డు మీదకి రావద్దనేది మా రిక్వెస్ట్. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారని సన్మానించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సహకరించకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారన్న ఎర్రబెల్లి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నందునే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న వ్యాఖ్యలను ఎర్రబెల్లి తిప్పికొట్టారు. సిలిండర్ రేటు 400 పెంచింది కాంగ్రెస్ పార్టీ. 200 చేస్తానట్టు ఎంత చేసిండు గ్యాస్ సిలిండర్? ఇవాళ గ్యాస్ పెట్రోల్ పెంచి తగ్గించామని రోడ్డు మీద చూడండి. 400 గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల పైన చేసినాం. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా తగ్గిస్తానని మాట్లాడుతున్నామే. వేరే దేశాల బ్యాంకుల ముంచి లక్షల కోట్లు ముంచిన వాళ్ళు ఎవరిని పట్టుకురాలి. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమి ఇచ్చారు ఆయన ఏమి ఇచ్చిండనండి తెలంగాణ రాష్ట్రం మీద పోయి ఆయన రిసీవ్ చేయాలి. మా విభజన చట్టం ఇచ్చిన ఏమైనా చేశాడా? ఏం పోయి సన్మానం చేయాలి? ఏం పోయి ఆయన ముఖం పెట్టుకోవచ్చు? ఆయన ముఖాన్ని చూడాలి. కేసీఆర్ గారు ఎవరికైనా భయపడతాడా? రైతులకు కేసీఆర్ పైన మాత్రమే పూర్తి నమ్మకం ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ భాజపా చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వరరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ భాజపాపై మంత్రి విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోలో లేని హామీలను సైతం తెరాస ప్రభుత్వం రైతులకు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రైతాంగానికి చేసేది కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలల్లో ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా పెట్టాడు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? 2 బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఛాలెంజ్ చేస్తున్నాం. మేము తెలంగాణలకు ఇచ్చినంత రైతాంగానికి ఇచ్చినంత సాయం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడన్నా ఇస్తున్నారా? దానికి నిలబడవని అంటుంది. రైతు బంధు మమ్మల్ని చూసే కొద్దిగా ఇస్తాను. 24 గంటలు దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు. రైతు బీమా లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి గారు కానీ, కేసీఆర్ గారు చెప్పినవి వాళ్ళు ఇని పెద్దగా రిసీవ్ చేసుకున్నారు. అదే ఆదర్శం. పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఆపివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని గోదావరి నది యాజమాన్య బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలిపారు. డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకునే హక్కు ఏపీకి లేదని గత నవంబర్లో జరిగిన బోర్డు సమావేశంలోనే తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పామని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవల పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యటన సందర్భంగా అక్కడ పనులు జరుగుతున్నట్లు గుర్తించారని, పనులు ఆపాలని పీపీఏ చైర్మన్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వైద్యుడిపై మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని ఆసుపత్రి వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు తక్షణం వైద్యుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల పరిశీలించిన మంత్రి సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్లు నిర్వహించాలని, అవసరమైన అల్ట్రాసౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అటెండేషన్ చేస్తారని అంటే రైల్వే అది
మాస్ గురించి అని అంటే తీసుకొచ్చాను. తెచ్చినాం. ఏమన్నాడు మరి సార్? సార్ చేస్తానన్నాడు. ఎంత అడిగింది సార్? సారు అడిగినాడు కదా, ఇద్దరు మాట్లాడుకున్నాం సార్. నేను 500 అడిగినాడే చెప్పు. చెప్పు ఎంత అడిగిండు? 500 అంటే ఏ పేరు చేయమని అన్నాడు. ఇక ఇద్దరు బయట కరెక్ట్. ఆ సార్ పేరు ఏంటి? ఏం పేరు? ఏం మూర్తి? మూర్తి సార్. ఈయన ఏంటి ఇస్తాడు? ఆయన మా దగ్గర లేవు సార్, 100 ఇస్తా. ఆయన ఎంత అడిగిండు? ఎంత? 500. కొంచెం పెట్టుకుంటాం అమ్మా. రికార్డ్ అయింది వీడియోగా. రిపోర్ట్ పంపించి సస్పెన్షన్ పంపించి సాయంత్రం సస్పెండ్ రికార్డెడ్ మెసేజ్ అని పంపి సంతకం పెట్టి ఆయన పని చేసి పంపండి. తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తారు. ఆ వైద్య పరీక్షల్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తితే ఆయన్ని ఆసుపత్రిలోనే ఉంచే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏం చేస్తారు పోలీసులు, వైద్యులు ఆయన ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఎలాంటి ధృవీకరణ పత్రం ఇస్తారనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం సరిగానే ఉందని మాత్రం ధృవీకరణ పత్రం వస్తే వెంటనే మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని సెంట్రల్ జైలుకి రాజమండ్రికి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వప్నప్రియ. సాయికృష్ణ, ఇప్పుడు ప్రస్తుతం అయితే జీజీహెచ్ కు తరలించారు. ఎటువంటి వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది? అలాగే మెజిస్ట్రేట్ ముందు ఎంతసేపట్లో హాజరుపరచవచ్చు? ఆయనకి ఉపశమనం అనేది ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా దానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారని కూడా దానికి కొంత ప్రచారం అయితే జరిగింది. ఈ అంశాలే వైద్యుల వద్ద కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారా లేదంటే అనారోగ్య పరిస్థితులు ఏమున్నాయనేది కూడా వైద్యులు ధృవీకరించాల్సి ఉంది. పూర్తి ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు అంటే జైలుకు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే వైద్య అనారోగ్య పరిస్థితులు ఉంటే మాత్రం ఆసుపత్రిలో ఉంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ విషయం అనేది మాత్రం వైద్యులు ధృవీకరణ ఇచ్చే అంశాన్ని బట్టే ఆధారపడి ఉంది లక్ష్మీప్రియ. ఆ తర్వాత తదుపరి చర్యలు పోలీసులు చేపట్టనున్నారు. ధన్యవాదాలు సాయికృష్ణ. హైదరాబాద్ బేగం బజార్ నీరజ్ హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అభినందన్ను పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మహేష్ ను కూడా పట్టుకున్నారు. హత్య తర్వాత మహేష్ పుణె పారిపోగా షాహినాయత్ గంజ్ పోలీసులు హైదరాబాద్ కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. బేగం బజార్లో పల్లీల వ్యాపారి నీరజ్ కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో అతడి భార్య సంజన బంధువులు దారుణంగా చంపారని పోలీసులు నిర్ధారించారు. సంజన పెదనాన్న కొడుకు అభినందన్ యాదవ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు తేల్చారు. ఆమె మేనమామ కొడుకు విజయ్ యాదవ్, మరో పెద్దనాన్న కొడుకు సంజయ్ యాదవ్, అతడి స్నేహితుడు రోహిత్ యాదవ్ తో పాటు ఓ బాలుడు హత్యోదంతంలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. ఇందులో అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్లు పారిపోగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గాలింపు చర్యలు కొనసాగించిన పోలీసులు అభినందన్, మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. నీరజ్ మృతి ఘటనను ఖండిస్తూ హైదరాబాద్ బేగం బజార్లో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న నీరజ్ భార్య సంజన సహా మార్వాడి సమాజ్ కు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీరజ్ ను చంపింది తన బంధువులేనని పునరుద్ఘాటించిన సంజన తనతో పాటు బిడ్డకు ప్రాణహాని ఉందని తెలిపింది. తన భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. साथ नहीं दिया हमारा। मेरे भाई लोग बोले चाहे 1 साल हो
नहीं छोड़ेंगे। आज मेरे हस्बैंड का हत्या कर दिया, मुझे इंसाफ चाहिए। मेरे हस्बैंड का मेरा छोटा बच्चा है, मेरी शादी को सिर्फ 1 साल ही हुए। वो जितने लोग भी आए उतने लोग को पकड़ो, आप उनको सजा दो, वो फांसी दो। कुछ चाहिए मुझे तो न्याय चाहिए बस। గంజాయి సరఫరాకు అంతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమిషన్ ఆశ చూపి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 2 మహిళలతో సహా 10 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 చరవాణులు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు శ్రీకాంత్, రాహుల్ పలు రాష్ట్రాల్లో ఉన్న డీలర్లతో సంబంధాలు పెట్టుకుని గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి నుంచి 4 వాహనాల్లో 470 కిలోల గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చిన నిందితులు మహారాష్ట్ర తరలించేందుకు ప్రయత్నం చేశారు. 4 నిందితులు వేరే కారులోకి గంజాయి మారుస్తున్న సందర్భంలో పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మరో 6గురిని అరెస్టు చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు రాచకొండ అదనపు సిపి వెల్లడించారు. మనకు మన దగ్గర శ్రీకాంత్ అనే వ్యక్తి గత కేసుల్లో ఉండి మనం ఇక్కడ 457 అంటే మనం నైట్ దొంగతనం అయింది కదా, బర్గ్లరీ కేసులో దొంగ పట్టుబడ్డప్పుడు అతన్ని జైలుకి వెళ్ళినప్పుడు అతనికి పవన్ అనే వ్యక్తి జైల్లో పరిచయం అయినాడు. ఆ పవన్ అనే వ్యక్తి మనకు ఇప్పుడు A1 ఎవరైతే మనం చూస్తున్నామో రాహుల్ ఉన్నాడో అతని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్లో మేము గాంజా తీసుకొస్తాం, తీసుకొచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో 20,000 రూపాయలు అంటే మన ముంబైలో 20,000 రూపాయలు అమ్మే విధంగా ఏర్పాటు చేస్తారు పర్ కేజీ. ఈస్ట్ గోదావరి డొక్రా అనేటువంటి ప్లేస్లో కల్టివేట్ చేస్తున్నటువంటి ఈ గాంజాని తీసుకొని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి సప్లై చేయాలనేది యాక్టివిటీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల పర్యటనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమంలో మృతి చెందిన రైతులకు సీఎం పరిహారం ఇవ్వడంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఫామ్ హౌస్ గడప దాటని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని విమర్శించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అంటే ఇదేనేమోనంటూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా అని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. భారత్, జపాన్లు సహజ సిద్ధ భాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. భారత సంతతి ప్రజలతో సమావేశమైన ప్రధాని భారతదేశ అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. మంగళవారం క్వాడ్ సదస్సులో పాల్గొనున్న ప్రధాని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు దేశాధినేతలతో భేటీ కానున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ రాజధాని టోక్యో చేరుకున్న ప్రధాని వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాను బస చేసిన హోటల్ నుంచి బయలుదేరిన ప్రధానికి భారత సంతతి ప్రజలు అభివాదం చేశారు. అక్కడి చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఓ యువతి గీసిన చిత్రాన్ని చూసిన ప్రధాని దానిపై సంతకం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూనిన ఓ బాలుడి వద్దకు వెళ్లిన మోదీ ఆ చిన్నారి హిందీ అనర్గళంగా మాట్లాడుతూ ఉండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హిందీ ఇంత గొప్పగా ఎక్కడ నేర్చుకున్నావని ప్రశ్నించారు. 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడి దిగ్గజ ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నెక్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సంస్థ చైర్మన్ నొబుహిరో ఎండోతో ముఖాముఖి చర్చలు జరిపారు. భారత్తో చేపట్టిన సంస్కరణలను మోదీ ఆయనతో ప్రధానంగా ప్రస్తావించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్లో ఆ సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించడం సహా ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహం కింద ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి కూడా మోదీ వివరించారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకి, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ బోర్డు సలహాదారు మసాయోషి సన్, జపాన్ వస్త్ర పరిశ్రమ యూనిక్లో సీఈఓ తదాషి యానైతో కూడా భేటీ అయిన ప్రధాని భారత్లో వ్యాపార అవకాశాల గురించి చర్చించారు. ఆ తర్వాత భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత్, జపాన్లు సహజ సిద్ధ భాగస్వామ్య దేశాలని మోదీ ఈ సందర్భంగా అభివర్ణించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. భారత్, జపాన్ బంధం బుద్ధుడితో కూడా ముడిపడి ఉందన్న మోదీ ఉగ్రవాదం సహా అనేక సవాళ్ల నుంచి మానవాళిని రక్షించేందుకు బుద్ధుడు చూపించిన మార్గంలో నడవడమే పరిష్కారమని అన్నారు. భారత్ और जापान नेचुरल पार्टनर है. भारत की विकास यात्रा में जापान की महत्वपूर्ण भूमिका रही है. जापान से हमारा रिश्ता आत्मीयता का है.
अध्यात्म का है, सहयोग का है, अपनेपन का है, हमारा सामर्थ्य का है, सम्मान का है। जापान से हमारा रिश्ता बुद्ध का है। आज की दुनिया को भगवान बुद्ध बताए रास्ते पर चलने की शायद पहले से ज्यादा जरूरत है। वो हिंसा हो, आतंकवाद हो, क्लाइमेट चेंज हो, इन सब से मानवता को बचाने का यही मार्ग है। జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం జరగనున్న క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్ఐ పథకం రచించినట్లు తెలిపాయి. ఇందుకోసం దేశంలోని పాక్ స్లీపర్ సెల్స్ కు ఐఎస్ఐ భారీగా నగదు అందిస్తున్నట్లు వెల్లడించాయి. భారత్లోని పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను పేల్చేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముఠా సభ్యులు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. రైల్వే ట్రాక్లపై దాడులు చేపట్టేందుకు ఐఎస్ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్లోని పాక్ స్లీపర్ సెల్స్ కు ఐఎస్ఐ భారీ మొత్తంలో నగదు చెల్లిస్తున్నట్లు తెలిపాయి. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. ఓ ఇన్నోవా వాహనంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల్ని పలు రాష్ట్రాలకు తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 ఆర్డీఎక్స్ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్లతో పాటు 1.30 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం. సరిహద్దుల వద్ద డ్రోన్ల సాయంతో భారత్లోని పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ కు ఐఎస్ఐ ఆయుధాలు అందిస్తూ వస్తోంది. ఇప్పటికే భద్రతా బలగాలు పలుమార్లు పాక్ డ్రోన్లను స్వాధీనం చేసుకున్నాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జ్ఞానవాపి మసీదు వివాదంలో వాదనలు కొత్తగా తిరిగి ఎప్పుడు ప్రారంభించాలి అన్న అంశంపై వారణాసి జిల్లా కోర్టు తీర్పును నిలిపి ఉంచింది. దీనిపై మంగళవారం తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన జిల్లా కోర్టు సోమవారం హిందూ ముస్లిం వర్గాల ఆలకించింది. మసీదులో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొత్తగా దాఖలైన పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలని కొందరు మహిళలు ట్రయల్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఏప్రిల్ 21న అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశించింది. సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం ఈ కేసును ఈ నెల 20న జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. మెటల్ సహా కీలక రంగాలకు చెందిన వాటాలు విక్రయించేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ ఆరంభ లాభాలను కోల్పోయిన స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి. క్రితం సెషన్లో 1534 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 38 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 54,460 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగానే ప్రారంభమైన సూచీ ఆరంభం నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో కాస్త పెరిగి 54,931 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 54,191 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 54,289 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు తగ్గి 16,215 పాయింట్ల వద్ద ముగిసింది.